సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. So any memorable things or incidents that you wanted to share, Bhumika garu, ee movie shoot చేసేటప్పుడు, Euphoria shoot చేసేటప్పుడు? I think generally the whole film for me has been very special and something that I hold very close to my heart. All the scenes that we had and the effort that was put into it, his clarity, like Sarah said. As a mother, me connecting the dots, you know, and thinking in future. I think the whole film for me is like something that I'll take back for a long time. Yeah. So ee సినిమాకి అందరూ రావాలి. It's youth and it's for family and it's for everybody. So what do you want to say to the audience such that they come for the first day to watch the film? I just want to say, like, this is a reflection of what's happening in society right now. It's also a very hard to digest pill antar kada. Edi? Hard to digest pill. Yeah. Alantidi. And there'll be a lot you can learn from. Like, indaka sir cheppinattu anni grey characters aina sare. A lot to take from each character. So I think alanti oka impactful cinema చూడాలంటే ఖచ్చితంగా రావాలి. ఓకే. అండ్ భూమిక గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు మీకు ఆడియన్స్? I think to generations which are the younger one and the older generation, everyone's going to take back home something from this film. They'll be able to relate to it, parents, children, teenagers, more so teenagers. Whoever's going to watch it, they'll be able to relate to this film. So, like she said, a hard to digest pill, but something that you can't do without. Yeah. Amazing. I think చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా. మేబీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉండేటువంటి ఫిల్మ్తో పాటుగానే రియల్ లైఫ్లో జరిగేటువంటి సిచ్యువేషన్కి వాట్ ఇఫ్ యూ ఆల్సో గెట్ అ సొల్యూషన్ టు ఇట్ అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో. నేను February 6th ఐ విల్ ఆల్సో వాచ్ ద ఫిల్మ్. మేబీ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ దిస్ మైట్ బీ అ టేక్ అవే అని అనిపిస్తుంది. మీరేమంటారు సార్? 2026 చాలా నవ్వులతో స్టార్ట్ అయింది ఇయర్. చాలా హాయిగా అందరూ నవ్వుకుంటూ ఆల్మోస్ట్ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా చక్కగా నవ్వుతూ ఫ్యామిలీ అందరం కూడా ఎంజాయ్ చేసాం, చేస్తున్నాం. ఫిబ్రవరిలో మాత్రం ఒక్కసారి ఈ నవ్వుల నుంచి దీని నుంచి ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి ఒక్కసారి మన పక్కన ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి రియలైజ్ అయ్యి ఈ సినిమా చూద్దాం. సో టోటల్గా ఫన్ అనేది ఎప్పుడు లైఫ్లో ఉంటూనే ఉంటుంది, కానీ నీడ్ ఆఫ్ ది అవర్ ఖచ్చితంగా ఒక్కసారి మన గురించి, మన పిల్లల గురించి, మన వెనకాతలు ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఎంత ప్రమాదం ఎదుర్కోబోతాం ఇప్పుడు కానీ మనం జాగ్రత్త తీసుకోకపోతే అనే విషయాన్ని కొంచెం సీరియస్గా ఓ రియాలిటీ తోటి అట్ ది సేమ్ టైం ఒక న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ తోటి చూడటానికి రండి. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఒక్కసారి వీటన్నింటి మధ్యలో ఇలాంటి సినిమాలు కూడా రావాలి. డెఫినెట్లీ. ఓకే సారా, యూఫోరియా ఫిల్మ్ ఎందుకు చూడాలి? వై డూ వీ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్? I think, as I said before, it's very meaningful and it's a very socially strong narrative that he's presenting. And so I think it's good, to have conversations through films and have reflections. And so I think because of all of these reasons, we should watch Euphoria. Sure. Okay. Vignesh. టీమ్ అందరూ కూడా ఇట్లా సోషల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడారు కదా, అది ఉంది. కానీ నా పర్సనల్ రీజన్ ఏంటంటే యాజ్ అ ఫిల్మ్ వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్. అంటే సోషల్ ఆస్పెక్ట్ ఉంది, కానీ ఇప్పుడు ఆడియన్స్ ఏదో ఇప్పుడు మాకు క్లాస్ పీకుతారా అనే భయం అయితే అస్సలు పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే అది పక్కన పెట్టేసినా కూడా సర్ తీసిన సినిమా చాలా ఎంగేజింగ్ ఫిల్మ్, ఇంకా టెంప్లేటే లేని ఫిల్మ్. నేను మొన్న ఆలోచిస్తుండే సార్, ఇట్లాంటి సినిమా ఏదైనా ఉందా? ఒక లవ్ స్టోరీ ఉంటే దానికి రెఫరెన్స్ ఉంటుంది, ఒక థ్రిల్లర్ ఉంటే దానికి రెఫరెన్స్ ఉంటుంది, కానీ ఈ సినిమా ఇట్లా ఇన్ని పర్స్పెక్టివ్స్, దీనికి రెఫరెన్స్ లేదు.
అసలు టెంప్లెట్ లేని సినిమా, చాలా ఎంగేజింగ్ ఉన్న సినిమా. యా గాట్ దట్. పృథ్వీ? అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి చెప్పాల్సిందంతా చెప్పేస్తారు. చెప్పు, నువ్వు కొత్తగా చెప్పు. నువ్వు కొత్తగా చెప్పడానికి ఏం ఇంత కష్టపడాము, ఇంత డబ్బులు పెట్టి తీసాం కాబట్టి చూడాలి. అంటే వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు లిటరలీ. ఇప్పుడు మేము కష్టపడిపోయాం, లేదు లేదు పెట్టాం, వచ్చి చూసాడంటే చూడరు. కాదు సార్, వీళ్ళు చెప్పేసారు. నువ్వు చెప్పు రీజన్. అంటే నేను రీజన్ ఇది ఆయనలో నేను నాకు కట్ చెప్పేటప్పుడు ఆయన 2.5 hours నరేట్ చేశారండి. నాకు మొత్తం స్వెట్టింగ్ అసలు ఈయన ఇప్పుడు ఇలా మారిపోయాడు, ఇంత యంగ్గా ఏంటి అంటే ఇట్స్ వెరీ ఫ్రెష్. అండ్ ద క్లైమాక్స్ ఇట్స్ సెల్ఫ్. క్లైమాక్స్ వినగానే ఆ రోజు రాత్రి లెటర్ రాసేసారు ఈయన అసలు అనుకున్నాను నేను. బట్ ఇట్స్ వెరీ ఎంగేజింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ 100%. సైకో సాహిల్. ఓకే సరే, అయితే మేము సైకో సాహిల్ని, మీ క్యారెక్టర్ పేరు? వికాస్. చైత్ర. మిమ్మల్ని అందరినీ మేము ఇన్ థియేటర్స్ ఆన్ February 6th కలవబోతూ ఉన్నాము. అండ్ అలాగే భూమిక గారి క్యారెక్టర్ పేరు? వింధ్య వేములపల్లి గారిని కూడా, అంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి భూమిక గారి కాకుండా ఒక డిఫరెంట్ భూమిక గారిని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. వెళ్తూ అమ్మాయిలు ఎప్పుడైనా సరే అందంగా నవ్వినప్పుడు అందరూ పాడేటువంటి ఒక పాటని మనం ఇప్పుడు భూమిక గారికి డెడికేట్ చేసేసి మనం ఇవాళ ఇంటర్వ్యూని వైండప్ చేయబోతున్నాం. కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ డూ ద ఆనర్స్. రెడీ, 1 2 3 గో. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మజాన పడ్డాలే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గుణశేఖర్ గారు, నీలిమా, ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ భూమిక గారు, సో నైస్ అండి మీటింగ్ యూ. మీరు ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉండాలి మాకు సినిమాల్లో, అలాగే మీరు సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూస్తూ ఉండాలి ఇంకా. అండ్ సారా, విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ యూఫోరియా అండ్ ఆల్సో ఫర్ ద కమింగ్ దురంధర్ 2. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీ ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్. మీరిద్దరు ఇండస్ట్రీలో ఎంటర్ అవుతూ ఉన్నారు అండ్ నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఇంకొక హైలైట్ పాయింట్ ఉంది సినిమాలో. యూజువల్గా యూఫోరియా అడాలసెన్స్ అంటున్నాం, మొత్తం కిడ్స్ యూత్ అంటున్నాం. లవ్ స్టోరీ ఉన్నది ఇందులో. అంటే లవ్ స్టోరీ లేని ఒక యూత్ఫుల్ స్టోరీ. ఓకే, అది హైలైట్. ఓకే, అంటే ప్రేమ లేకుండా చెప్పగలుగుతున్నామా? అదే లేదు లేదు, అదే అదే యంగ్స్టర్స్ని పెట్టుకొని ఎగ్జాక్ట్లీ. యా, అదే హైలైట్ అండి. అంటే యూత్లో ప్రేమ ఒక్కటే భాగం కాదు, దానికి మించిన కథ ఉంది. సో అది ఒక మంచి, అంటే నేను చెప్పేది అది చాలా స్ట్రైకింగ్ ఉంటుంది. అంటే మీకు ఎక్కడ కూడా ఇది లవ్ స్టోరీ లేదే అనే ఫీలింగ్ కలగదు. యా, సో యాజ్ ఎవ్రీబడి సెడ్, వెరీ ఎంగేజింగ్, వెరీ రియలిస్టిక్, అట్ ద సేమ్ టైమ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా ఉండబోతుంది యూఫోరియా. February 6th తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూద్దాము. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. హ్యాడ్ సచ్ అ గ్రేట్ టైమ్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు మీ పిల్లలతో చూస్తున్నారు? తప్పకుండా రిలీజ్ అయిన రోజే, 6వ తారీఖునే చూసేస్తున్నాం డెఫినెట్లీ. మేము అన్ని సినిమాలు చూసేస్తాం అలాగే. నాకు చిన్నపిల్లలు ఉన్నారని దయచేసి ఆవిడకి చెప్పండి. మై హస్బెండ్ యాక్టెడ్ విత్ యూ నాని గారు మూవీ అండ్ మై సన్ ఈస్ 25, బట్ ఐ డోంట్ లుక్ దట్స్ ఓకే. అండ్ మై డాటర్ ఇస్ 20. ఇప్పుడు రివీల్ అయిపోయింది, మొత్తం రివీల్ అయిపోయింది. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.